అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషి జానీ గుడుంబ శంకర్ బాలు బంగారం అన్నవరం జల్సా కొమరంపులి తీన్మార్ పంజా గబ్బర్ సింగ్ కెమెరామెన్ గంగతో రాంబాబు అత్తారింటికి దారేది గోపాల గోపాల సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు అజ్ఞాతవాసి వకీల్ సాబ్ భీమ్లా నాయక్ ఇంకేమన్నా ఉన్నాయా ఏ గింతే అనుకుంటా పవన్ కళ్యాణ్ సార్ తీసిన గవన్నీ సినిమాలు ఒక ఎత్తు ఇప్పుడు వస్తుంది ఒక ఎత్తు ఎందుకు అంటారా ఇగో గిందుకు పవన్ కళ్యాణ్ సారు చిన్న సీఎం అయినాక తీసిన ఫస్ట్ సినిమా ఈ బేస్తారమే టాకీస్ లకు రాబోతుంది. దాని పబ్లిసిటీ కోసం ఫంక్షన్ల మీద ఫంక్షన్లు చేస్తున్నారు. నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నీకు డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అనుకో అంటారండి. ఆంధ్రాలో టికెట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చినా తెలంగాణలో ఇంకా పెండింగ్ లోనే ఉన్నది కదా దరఖాస్తు. అయితే సార్ ఒక ముఖ్యమైన ముచ్చట చెప్పిండులో, there is no caste discrimination, there is no region discrimination, there is no religion discrimination, nothing. సమజైందా? సినిమా కంపెనీల కులాలు మతాలు ప్రాంతాలు అస్సలు చూడరాట. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఏమో సారు మీరు ఇట్లా చెప్తున్నారు కానీ పక్కా చూస్తారని వెనకటికెళ్ళి ఉన్న ప్రచారము. ఎవరో ఎందుకు సారు మీరిగిన చిరంజీవి తమ్ముడుగానే సినిమాలకు వచ్చిండ్రు. అప్పట్ల మెగా ఫ్యామిలీ ప్యాక్ గురించి చెప్పవలసిన పనే లేదు. తాతలు తండ్రుల పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు బొచ్చాడు మంది. కానీ ఖతర్నాక్ టాలెంట్ ఉన్నా వెనకాల సపోర్ట్ లేక వెనకవాడోళ్ళు ఎందరు ఉన్నారో. ఇక ప్రాంతాలు అంటారా, తెలంగాణకించి ఎందరు హీరోలు ఉన్నారో ఏళ్ళ మీద ఎంచవచ్చు. యాస కావాలి గానీ యాక్టర్ అవసరం లేదన్నట్టుంది. ఇక్కడ భాషను అక్కడోళ్ళతోటి వాళ్ళకి పట్టారే. మీ కొత్త సినిమా వచ్చే ముంగట గియాన్ని ఎందుకు కానీ చిన్న సీఎం గారి ఫస్ట్ సినిమా కాల్ ది బెస్ట్.